హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పి ఈ ఒక్క యాప్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డేట్ బర్త్ సర్టిఫికేట్, ఇలా చాలా సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డాక్యుమెంట్స్ కూడా మీకు ఈ ఒక్క యాప్లో అయితే ఉంటాయి. మీరు ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళినప్పుడు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి ఏదైనా జిరాక్స్లు మీరు ఇంటికాడ మర్చిపోయినప్పుడు ఈ యాప్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇమీడియట్గా మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని డౌన్లోడ్ చేసుకుని అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. దీనికి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేకపోతే మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి డీజీలాకర్ యాప్ అనేది ఇట్లా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత డీజీలాకర్ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ యాప్ అనేది గవర్నమెంట్ యాప్ కాబట్టి ఇందులో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు కావాల్సినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఇవి ఎవరైనా సరే మీకు పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఆర్టీఓ వాళ్ళు ఎక్కడైనా వెహికల్ ఆపినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అడిగినప్పుడు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇందులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ చూపిన మీకు వ్యాలిడ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మన డాక్యుమెంట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు కావాలంటే ఎవరికి కావాలంటే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి దీనికి సంబంధించి డీజీలాకర్ యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడే మనకు గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అయితే అలో చేయమంటుంది. మీ పర్మిషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ అలో చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు దీనికి సంబంధించి అకౌంట్ లాగిన్ ఆర్ క్రియేట్ అనేసి మాకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఫస్ట్ ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నాకు ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని, ఇక్కడ ఎంపిన్ అనేది సెట్ చేసుకుంటాం కాబట్టి ఎంపిన్ అనేది ఎంటర్ చేయమంటారు. అకౌంట్ లేని వాళ్ళకి మీ పేరు, తర్వాత మీరు ఒక ఎంపిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంపిన్ సెట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మీ ఎంపిన్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంపిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆప్షన్ క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ అయితే క్లిక్ చేసేస్తే మనకి డాక్యుమెంట్స్ అనేవి యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మనకి యాప్ ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. మనం ఆధార్ నెంబర్తో ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మన ఆధార్ కార్డు మీద క్లిక్ చేసి మనకు ఆధార్ కార్డు అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దీన్ని ఎవరికైనా మీరు షేర్ చేసి ఈ కార్డు నెంబర్ యూస్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు దీంట్లో సంబంధించి ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఏవేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీరు ఏంటంటే మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్టు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత వచ్చి మీకు ఈ బర్త్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, బర్త్ సర్టిఫికేట్, ఇట్లా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మనం ఇక్కడ ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు దీనికి సంబంధించి సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీది ఏ స్టేట్ అని అడుగుతుంది. మనది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎన్ని సర్టిఫికేట్లు ఉంటాయంటే చాలా సర్టిఫికేట్లు ఉంటాయి. మీ ఇందులో మీరు రేషన్ కార్డు కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఎన్ని సర్టిఫికేట్లు కనిపిస్తున్నాయి అంటే చాలా సర్టిఫికేట్స్ అని అన్నీ కూడా మనకు గవర్నమెంట్కి సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ అనేవి ఇందులో అయితే మనకు ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా సర్టిఫికేట్లు, దాదాపు 100 సర్టిఫికేట్ల దాకా మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ మీకు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన పేరు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక్కడ మీరు లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. నా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఫెచ్చింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. మీరు కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తూ ఉంది. అందుకనే ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఫెచ్చింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేసేస్తే మన పేరు, మన అడ్రస్, మనకు 2 వీలర్కి 4 వీలర్కి ఉందా, లేకపోతే ఇప్పుడు వ్యాలిడిటీ ఎప్పుడు వరకు ఉంది, ఎక్కడ ఇష్యూ చేశారో మన అడ్రస్, తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా షేర్ చేయాలంటే ఇక్కడ జస్ట్ షేర్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా వాట్సాప్లో కానీ ఇలాంటి వాటిలో కానీ మీరు డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు పాన్ కార్డు కావాలి. మన పాన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం పాన్ కార్డు మళ్ళీ కావాలంటే ఇక్కడ మనం డైరెక్ట్గా సెర్చ్ చేసేసి పాన్ కార్డ్ అనేసి మనం మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంటారు. ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ మీరు క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా పాన్ కార్డుకి సంబంధించి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పాన్ కార్డ్ వెరిఫికేషన్ రికార్డ్ అనేసి మనకు ఫెచ్చింగ్ అయితే కావడం జరుగుతుంది. ఇలా ఫెచ్చింగ్ వచ్చినట్లయితే పాన్ కార్డ్ అనేది మనకు వీళ్ళైతే డౌన్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కొంచెంసేపు వెయిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు పాన్ కార్డ్ నెంబరు, మన పేరు, తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు ఎక్కడైనా సరే పాన్ కార్డ్ అడిగినప్పుడు డైరెక్ట్గా ఈ పాన్ కార్డు చూపించేవాడు మిమ్మల్ని ఖచ్చితంగా మీకు యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది.
ఇట్లా మీకు ఈ డాక్యుమెంట్సే కాకుండా మీరు ఇంకా చాలా డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటే డిగ్రీ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్, రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా మీరు డైరెక్ట్గా రేషన్ కార్డు అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు మీ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మీ రేషన్ కార్డు అనేది మీకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇట్లా చూడండి, ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ యాప్ అనేది మీకు ఖచ్చితంగా ఎప్పటికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్ ఎంటర్ చేసి స్ట్రీమ్, ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రీమ్ ఏదైతే అంటే రెగ్యులరా, ప్రైవేటా, లేకపోతే ఏఎస్సీ రెగ్యులర్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకునేసేయండి. తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నా హాల్ టికెట్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది మన డాక్యుమెంట్ అయితే ఇక్కడ ఫిట్ అవ్వడం జరిగింది. ఇట్లా ఫెచ్చింగ్ వచ్చిందంటే మనకు డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఫెచ్చింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇట్లా ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, పాన్ కార్డు ఉంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా నాకు డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఫెచ్చింగ్ వచ్చింది. ఇప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే మనకి ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు మార్క్ లిస్ట్కి సంబంధించి మనకు ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇది డిజిటలీ మనకి ఇది వెరిఫైడ్ చూడండి, డిజిటల్లీ సైన్డ్ అని చెప్పేసి డిజిటల్లీ వెరిఫైడ్ కాబట్టి ఇది QR కోడ్ స్కాన్ చేసుకుని మన ఆటోమేటిక్గా వస్తుంది. మనకు ఈ మార్క్ లిస్ట్లో మన నేమ్, మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, హాల్ టికెట్ నెంబర్, మీ స్కూల్ నేమ్ ఏంటి, తర్వాత ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఈ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ ఎన్ని వచ్చాయి, ఇట్లా అన్ని కూడా మీరు అయితే ఈజీగా అయితే తెలుసుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ కావాలంటే చేసుకొని డౌన్లోడ్ కావాలంటే చేసుకోవచ్చు. లేకపోతే ఎవరికైనా మీరు షేర్ చేసుకోవాలంటే డైరెక్ట్గా దీని అయితే షేర్ చేసుకునేసి ఎవరైనా అడిగినప్పుడు దీన్ని చూపించడం మీకైతే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు దీంట్లో ఒక డాక్యుమెంట్ కాదు, ఇట్లా చాలా డాక్యుమెంట్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్స్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్లు, రేషన్ కార్డ్స్, తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇట్లా చాలా సర్టిఫికేట్స్ అయితే ఈ యాప్లో అయితే మీకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ మీద ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అంటే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ యాప్ ద్వారా మీరు యాప్ అనేది యూజ్ చేసుకునేసి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు కావాల్సినప్పుడు దీన్ని చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే మన డాక్యుమెంట్స్ ఏవైతే మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాయి. మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ అనేది ఎవరు కావాలంటే వాళ్ళకి షేర్ చేసుకుని కావాల్సినప్పుడు మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.